Namaste students, welcome back to our channel, our master English course. Today I am going to tell about the types of verbs or the uses of verbs in the sentence. Before we enter into tenses, first you have to learn about types of verbs or the uses of verbs in the sentence. What is the definition of verb? Verb is a word which is indicate the action or state or condition of the subject. ఇక్కడ verb అంటే అర్థమైంది మనకు ఒక సబ్జెక్ట్ యొక్క యాక్షన్ ని స్టేట్ ని కండిషన్ గురించి తెలియజేసేదే వర్బ్ అన్నమాట. ఓకేనా? మెయిన్లీ వర్బ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ మెయిన్ వెర్బ్, సెకండ్ వన్ ఈజ్ auxiliary verb ఆర్ హెల్పింగ్ వెర్బ్. అగైన్ మెయిన్ వెర్బ్ ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ transitive verb or second one is intransitive verb. One is transitive verb, second one is intransitive verb. Likewise, auxiliary verb is also divided into two types. One is primary auxiliary, second one is modal auxiliary. One is primary auxiliary, second one is modal auxiliary. Again, primary auxiliary is also divided into three types. One is be forms, second one is have forms, third one is do forms. And also modal auxiliaries are we have so many verbs. దీనిలో మనకు చాలా verbs ఉంటాయి. What are they? Will, would, shall, should, can, could, may, might, must, need to, use to, dare, ought to. ఇవన్నీ మనము డీటెయిల్గా చూద్దాం. Now let us discuss everything in detailed. ఇప్పుడు వీటన్నింటి గురించి మనము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ is also called as the lexical verbs or the principal verbs. It is used to refer the action or state of the being of the subject. మెయిన్ వెర్బ్ అని మనము లెక్సికల్ వెర్బ్స్ అంటాం లేదా ప్రిన్సిపల్ వెర్బ్స్ అని కూడా అంటాం. ఇది మనకు ఏం తెలియజేస్తుందంటే ఒక సబ్జెక్టు యొక్క యాక్షన్ని అది ఏ స్థితిలో ఉంది అనే దాన్ని మనకు ఒక వాక్యంలో తెలియజేస్తుంది అనమాట. ఇన్ దట్ పర్పస్ వీ హ్యావ్ టు యూజ్ మెయిన్ వెర్బ్. దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వెర్బ్ ఇన్ ద సెంటెన్స్ టు ఇండికేట్ అన్ యాక్షన్ ఆర్ అన్ ఈవెంట్. అంటే ఒక వాక్యంలో ఒక ప్రధానమైన క్రియగా దీన్ని యూజ్ చేస్తుంటాం. అది ఎందుకు యూజ్ చేస్తామంటే పనిని లేదా ఒక సంఘటన తెలియజేసేదానికి మనము మెయిన్ వెర్బ్ని యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, రీడ్, స్పీక్, వాక్ ఎక్సెట్రా. వీ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇఫ్ యూ వాంట్ టు సే. మనం మెయిన్ వెర్బ్స్ చెప్పుకోవాలంటే మనకు లాంగ్వేజ్లో చాలా ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ మెయిన్ వెర్బ్స్. ఓకేనా? వీటిని మనము మెయిన్ వెర్బులుగా చెప్పుకుంటాం. నెక్స్ట్, మెయిన్ వెర్బ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ ట్రాన్సిటివ్ వర్బ్. దట్ మీన్స్ ఏ వర్బ్ విచ్ ఫాలోస్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సిటివ్ వర్బ్. అంటే ఒక వర్బ్ అనేది ఆబ్జెక్ట్ ని ఫాలో అయినట్లయితే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ రైట్స్ ఏ నావెల్. దిస్ ఈజ్ సబ్జెక్ట్, this is verb, this is object. A verb which follows an object is nothing but transitive verb. అంటే ఒక వర్బ్ ఆబ్జెక్ట్ ని ఫాలో అవడాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్యాసివ్ కన్స్ట్రక్షన్. ప్యాసివ్ కన్స్ట్రక్షన్ లో ఇది చాలా ఇంపార్టెంట్. మన యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లోకి వెళ్ళినట్లయితే ట్రాన్సిటివ్ వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆబ్జెక్ట్ లేకుండా యాక్టివ్ వాయిస్ ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చలేం. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే ఎలా మార్చాలంటే ఏ నావెల్ ఈజ్ రిటన్ బై హిమ్ అని మనము చెప్పుకుంటాం. అలా చెప్పుకోవడానికి ట్రాన్సిటివ్ వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఒక వర్బ్ ఆబ్జెక్ట్ ని ఫాలో అవడం. అంటే యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే 4 రూల్స్ ఉంటాయి. అది మనము వాయిస్ గురించి చెప్పుకున్నప్పుడు డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. నెక్స్ట్, సెకండ్ వన్ ఈజ్ intransitive verb. What is the definition of intransitive verb? A verb which doesn't follow an object. A verb which doesn't follow an object. ఒక వర్బ్ ఆబ్జెక్ట్ ని ఫాలో అవ్వకుండా ఉండడాన్ని intransitive verb అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, he writes. This is subject, this is verb. There is no object. That's why this is unable to change into passive construction. అర్థమవుతుందా? దీనిలో మనకు ఆబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి ఆబ్జెక్ట్ లేకపోతే దాన్ని మనము ప్యాసివ్ వాయిస్ లోకి మార్చలేం. ఇక్కడ చూడంగానే మీకు అర్థమైపోద్ది. ట్రాన్సిటివ్ మీన్స్ విచ్ ఈజ్ చేంజబుల్, ఇంట్రాన్సిటివ్ మీన్స్ విచ్ ఈజ్ అన్చేంజబుల్. ఇంట్రాన్సిటివ్ మీన్స్ విచ్ ఈజ్ అన్చేంజబుల్ అంటే మార్చలేని దానిని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. మార్చగలిగే దానిని
ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? మార్చగలిగేదానిని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. అంటే ఒక వర్బ్ ఆబ్జెక్ట్ని ఫాలో అవడాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ప్యాసివ్ వాయిస్లకు మార్చాలంటే కంపల్సరీ మనకు ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఉంటేనే మనం దాన్ని ప్యాసివ్ వాయిస్లకి మార్చగలుగుతాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ intransitive verb. Which is intransitive verb? A verb which doesn't follow an object. అంటే ఒక వర్బ్ ఆబ్జెక్ట్ ని ఫాలో అవ్వకుండా ఉండడాన్ని intransitive verb అంటాం. intransitive verb ని ఎట్టి పరిస్థితుల్లో మనము passive voice లోకి మార్చలేం. దిస్ ఈజ్ టైప్స్ ఆఫ్ మెయిన్ verb. నెక్స్ట్ verbs లో సెకండ్ వన్ ఈజ్ auxiliary verb. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ helping verb. దీన్ని మనము helping verb అని కూడా అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ helping verb బిఫోర్ ద మెయిన్ వెర్బ్. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ మనం ఏం చేస్తాం? మెయిన్ వెర్బ్ ముందు వీటిని హెల్పింగ్ వెర్బ్ లాగా యూజ్ చేస్తుంటాం. ఇన్ దట్ పర్పస్ వీ హ్యావ్ టు యూజ్ auxiliary verbs ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్. ఓకే, దిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ ప్రైమరీ auxiliary. ప్రైమరీ మీన్స్ ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వెర్బ్ యాజ్ వెల్ యాజ్ హెల్పింగ్ వెర్బ్ టు డినోట్స్ టైం. అర్థమవుతుందా? వీటిలో మనము మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తాం, అదేవిధంగా హెల్పింగ్ వెర్బ్ లాగా కూడా యూజ్ చేస్తాం. ఒక టైం తెలియజేయడానికి మనము వీటిని మెయిన్ వెర్బ్ గాను హెల్పింగ్ వెర్బ్ గాను యూజ్ చేస్తుంటాం. అంటే కొన్ని సందర్భాల్లో మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తుంటాం, కొన్ని సందర్భాలలో హెల్పింగ్ వెర్బ్గా కూడా మనము యూజ్ చేస్తుంటాం. లెట్ us see how we use as a main verb, how we use as a helping verb. Again, primary auxiliary divided into three types. One is be forms, second one is have forms, third one is do forms. Let us see everyone in detail. First one is primary auxiliaries లో first one ఏంది? be forms. am, is, are, was, were. These are called be forms. am, is, are, was, were are called be forms. Okay, present tense లో am, is, are ని యూజ్ చేస్తాం. past tense లో was, were ని యూజ్ చేస్తాం. am, is, are అంటే ఉన్నది అని అర్థాన్ని ఇస్తాయి ప్రజెంట్ టెన్స్ లో. పాస్ట్ టెన్స్ లో వాజ్ వర్ అంటే ఉండేవి అని అర్థాన్ని ఇస్తాయి అన్నమాట. ఇవి ఉన్నది లేదు ఉండేవి అనే దానికి మనము ఈ యొక్క బీ ఫార్మ్స్ ని యూజ్ చేస్తుంటాం. ఈ బీ ఫార్మ్స్ కొన్ని సందర్భాల్లో మనకు మెయిన్ వెర్బ్ గాను, కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వెర్బ్ గాను మనం వీటిని యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీటిని మెయిన్ వెర్బ్ గా ఎప్పుడు యూజ్ చేస్తాం, వీటిని హెల్పింగ్ వెర్బ్ గా ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. హియర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మెయిన్ వెర్బ్. ఇక్కడ ఈజ్ అనేది ఒక మెయిన్ వెర్బ్ లాగా వర్క్ చేస్తూ ఉంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే బుక్ టేబుల్ మీద ఉంది. ఇది ఏమైంది? మెయిన్ వెర్బ్ అయింది అక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ షీ ఈజ్ రీడింగ్ ద బుక్. షీ ఈజ్ రీడింగ్ ద బుక్. ఇక్కడ రీడింగ్ అనేది మెయిన్ వెర్బ్, దానికి ముందు ఈజ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు దీనికి ఏమైంది? హెల్పింగ్ వెర్బ్ అయింది అనమాట. అర్థమవుతుందా? దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ సమ్ టైమ్స్ మెయిన్ వెర్బ్స్ అండ్ సమ్ టైమ్స్ హెల్పింగ్ వెర్బ్స్. అర్థమవుతుందా? ఇక్కడ వచ్చేసి మెయిన్ వెర్బ్ గా యూజ్ చేసాం, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ గా యూజ్ చేసాం. అర్థమవుతుందా? ఒక ప్రధానమైన క్రియకి ముందు వాడడాన్ని హెల్పింగ్ వెర్బ్ అంటాం. దానికి సపోర్టివ్ గా, దానికి టోటల్ మీనింగ్ ని, పర్ఫెక్ట్ మీనింగ్ ఇచ్చేదానికి సహాయపడే వర్బ్స్ ని సహాయక క్రియలు లేదా హెల్పింగ్ వర్బ్స్ అని కూడా మనం అంటుంటాం. అర్థమవుతుంది? హెల్పింగ్ వెర్బ్ అంటే అర్థమైంది సహాయక క్రియలు. ఓకేనా? హెల్పింగ్ వెర్బ్స్ అంటే అర్థమైంది సహాయక క్రియలు. అంటే ఒక వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ వెర్బ్కి ఉపయోగపడే హెల్పింగ్ వెర్బ్నే సహాయక క్రియ అంటాం. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బీ ఫార్మ్స్. నెక్స్ట్ ప్రైమరీ auxiliaries లో సెకండ్ వన్ ఈస్ హ్యావ్ ఫార్మ్స్. దాంట్లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్, దీస్ ఆర్ హ్యావ్ ఫార్మ్స్. దీస్ ఆర్ ఆల్సో సమ్ టైమ్స్ వర్కింగ్ యాజ్ మెయిన్ వెర్బ్ అండ్ సమ్ టైమ్స్ వర్కింగ్ యాజ్ హెల్పింగ్ వెర్బ్స్. ఇవి కొన్ని సందర్భాల్లో మనకు మెయిన్ వెర్బ్ గాను, మరికొన్ని సందర్భాలలో హెల్పింగ్ వెర్బ్ గాను మనం వీటిని వాడుతూ ఉంటాం. హెల్పింగ్ వెర్బ్ గా ఎప్పుడు యూజ్ చేస్తాం, మెయిన్ వెర్బ్ గా ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఏ బుక్. ఇక్కడ హ్యాస్ అనే హ్యావ్ ఫామ్ మనకు మెయిన్ వెర్బ్ లాగా వర్క్ చేస్తుంది. షీ హ్యాస్ ఏ బుక్. హ్యాస్ అంటే అర్థమైంది కలిగి ఉంది అని.
షీ హ్యాస్ ఏ బుక్, ఆమె ఒక బుక్ని కలిగి ఉంది. ఇక్కడ ఇది మనకు మెయిన్ వెర్బ్ లాగా వర్క్ చేస్తుంది. సెకండ్ వన్ ఈస్ షీ హ్యాస్ లెఫ్ట్ ఫర్ నెల్లూరు, ఇది మనకు మెయిన్ వెర్బ్, దానికి ఇది హెల్పింగ్ వెర్బ్ లాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ హ్యాస్ అనేది లెఫ్ట్ అనే మెయిన్ వెర్బ్కి హెల్పింగ్ వెర్బ్ లాగా సహాయక క్రియలాగా వర్క్ చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి షీ హ్యాస్ లెఫ్ట్ ఫర్ నెల్లూరు అంటే ఆమె నెల్లూరుకి వెళ్ళింది. ఈ సందర్భాలలో మనము వీటిని మెయిన్ వెర్బ్ గాను అదేవిధంగా హెల్పింగ్ వెర్బ్ గా కూడా మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యావ్ ఫార్మ్స్. అయితే హ్యావ్ ని ఏ సబ్జెక్ట్స్ కి వాడాలి, హ్యాజ్ ని ఏ సబ్జెక్ట్స్ కి వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఐ వి యూ దే కి హ్యావ్ ని మనము యూజ్ చేయాలి హెల్పింగ్ వెర్బ్ లాగా. అదేవిధంగా హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్, ఇవన్నీ కూడా మనకు ఐ అనేది మనకు ఫస్ట్ పర్సన్ సింగులర్, వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యు అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ సెకండ్ పర్సన్ సింగులర్ గాను ప్లూరల్ గాను ఉంటుంది, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ గా ఉంటుంది అనమాట. కాబట్టి వీటికి మనం ఏం చేయాలి, హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అనేది మనకు హీ షీట్ పర్సన్స్ ఆల్రెడీ మీకు చెప్పున్నా లాస్ట్ వీడియోలో, పర్సన్స్ని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుండా టైప్స్ ఆఫ్ పర్సన్స్. హీ షీట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినా హీ షీ ఇట్కి మనము హ్యాజ్ ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేయాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐ వి యూ దేకి హ్యావ్ ని హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి, హీ షీ ఇట్కి హ్యాజ్ ని హెల్పింగ్ వెర్బ్ లాగా మనము యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ ఆక్సిలరీస్లో థర్డ్ వన్ ఈస్ డూ ఫార్మ్స్. డూ, డస్, డిడ్, డన్, డూయింగ్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డూ ఫార్మ్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డూ ఫార్మ్స్. ఇట్లా మనము డూ ఫార్మ్స్ అని అంటాం. దీస్ ఆర్ ఆల్సో వర్కింగ్ యాజ్ సమ్ టైమ్స్ మెయిన్ వెర్బ్ అండ్ సమ్ టైమ్స్ హెల్పింగ్ వెర్బ్. ఇవి కూడా మనకు కొన్ని సందర్భాలలో మెయిన్ వెర్బ్ గాను కొన్ని సందర్భాలలో హెల్పింగ్ వెర్బ్ గా కూడా మనకు వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీ డిడ్ ఏ మిస్టేక్, హియర్ డిడ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మెయిన్ వెర్బ్. ఇక్కడ మనకు డిడ్ అనేది ఒక ప్రధానమైన క్రియలాగా వర్క్ చేస్తుంది. హీ డిడ్ ఏ మిస్టేక్ అంటే అర్థమైంది అతను ఒక తప్పు చేశాడు, కాబట్టి ఇక్కడ డిడ్ అనేది మెయిన్ వెర్బ్ లాగా వర్క్ చేస్తుంది. సెకండ్ వన్ ఈస్ హీ డిడెంట్ గో టు కాలేజ్. హీ డిడెంట్ గో టు కాలేజ్, హియర్ డిడెంట్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ హెల్పింగ్ వెర్బ్. ఇది మనకు మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్కి డిడెంట్ అనేది ఎలా చేస్తుంది, హెల్పింగ్ వెర్బ్ లాగా వర్క్ చేస్తుంది. అర్థమవుతుందా? హీ డిడెంట్ గో టు కాలేజ్ అంటే అర్థమైంది అతను కాలేజీకి వెళ్ళలేదు. ఓకే, అంటే గో అనే మెయిన్ వెర్బ్కి డిడెంట్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లాగా వర్క్ చేస్తుంది, కాబట్టి దీన్ని మనము హెల్పింగ్ వెర్బ్ లేదా సహాయక క్రియ అని అంటాం. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ డూ ఫార్మ్స్. అదేవిధంగా డూని ఎప్పుడు యూజ్ చేయాలి, డస్ని ఎప్పుడు యూజ్ చేయాలి, డిడ్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో డూని ఏ సబ్జెక్ట్స్ మీద యూజ్ చేస్తామంటే ప్రజెంట్ టెన్స్లో ఐ వి యూ దేకి డూని హెల్పింగ్ వెర్బ్ లాగా యూజ్ చేస్తుంటాం. ప్రజెంట్ టెన్స్లో ఐ వి యూ దేకి డూని హెల్పింగ్ వెర్బ్ లాగా యూజ్ చేస్తుంటాం. థర్డ్ పర్సన్ సింగులర్ అయినా హీ షీ ఇట్కి మాత్రము డస్ని హెల్పింగ్ వెర్బ్ లాగా యూజ్ చేస్తుంటాం. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఈ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వీటిని యూజ్ చేసే విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐ వి యూ దేకి ప్రజెంట్ టెన్స్లోనే, ఓన్లీ ప్రజెంట్ టెన్స్లో ఐ వి యూ దేకి డూని హెల్పింగ్ వెర్బ్ లాగా యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అయినా హీ షీ ఇట్కి డస్ని హెల్పింగ్ వెర్బ్ లాగా యూజ్ చేయాలి. అదే పాస్ట్ టెన్స్లోకి వస్తే యూ హ్యావ్ టు యూజ్ డిడ్ యాజ్ ఎ హెల్పింగ్ వెర్బ్ ఫర్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్. అర్థమవుతుందా? ఈ సబ్జెక్ట్స్ అన్నింటికి డిడ్ని యూజ్ చేయాలి. ఓన్లీ మీరు కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు ఓన్లీ ప్రజెంట్ టెన్స్లోనే, ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో ఏ సబ్జెక్ట్స్కి డూని యూజ్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్కి మనము డస్ని యూజ్ చేయాలనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఐ వి యూ దేకి డూని యూజ్ చేయాలి, హీ షీ ఇట్కి డస్ని యూజ్ చేయాలి. ఈ సబ్జెక్ట్స్ అన్నింటికి డిడ్ యూజ్ చేయాలి పాస్ట్ టెన్స్లో. ఓకే, అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ డూ ఫార్మ్స్. నౌ లెట్ us see మోడల్ auxiliaries. Auxiliaries లో సెకండ్ వన్ ఈస్ మోడల్ auxiliaries. What is the definition of modal auxiliary? Modal auxiliary is a word
which is used along with a main verb to express possibilities, ability, permission and necessity. ఓకేనా? పాసిబిలిటీని, నెసెసిటీని, ఎబిలిటీని, పర్మిషన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మెయిన్ వెర్బ్ తో కూడా వాడే హెల్ప్స్ నే మోడల్ యాక్సిలరీస్ అంటాం. అవి విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, యూజ్ టు, డేర్, ఆట్ టు. దీస్ ఆర్ కాల్డ్ మోడల్ యాక్సిలరీస్. వీటన్నిటిని డీటెయిల్డ్గా ఇంకో క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఒక సపరేట్ క్లాస్ కావాలి, ఎందుకంటే వీటన్నిటిని ఏ సిచ్యువేషన్లో ఎలా వాడాలి అనేది నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టైప్స్ ఆఫ్ వర్బ్స్ కాబట్టి వీటి గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మనము ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పాసిబిలిటీని తెలియజేయడానికి, లేదా ఎబిలిటీని తెలియజేయడానికి, లేదా పర్మిషన్ తెలియజేయడానికి, లేదా నెసెసిటీని తెలియజేయడానికి మెయిన్ వెర్బ్తో కూడా వాడే వెర్బ్స్ని మోడల్ యాక్సిలరీస్ అని అంటాం. ఓకే స్టూడెంట్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ ద యూసేజ్ ఆఫ్ వర్బ్స్. మనము టెన్సెస్లోకి ఎంటర్ కాకముందు మీరు ఇవన్నీ నీట్గా డీటెయిల్డ్గా నేర్చుకున్నట్లయితే టెన్సెస్లోకి ఎంటర్ అయిన తర్వాత వాటిని నేర్చుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి ముందు ఈ వీడియోని నీట్గా చూసి బాగా అర్థం చేసుకోండి. మనము ఏ హెల్పింగ్ వెర్బ్ని ఏ టెన్స్లో ఎలా యూజ్ చేయాలి అనేది మనకు వాటిలో డీటెయిల్డ్గా ఉంటుంది. కాబట్టి అవి తెలియాలంటే ముందు ఇవి తెలియాలి బాగా. కాబట్టి వీటిని బాగా నేర్చుకోండి. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.